సెక్రటరీ ఉమ్మడి జిల్లా. నేను అందరి పార్టీ సోదరులకు అందరికీ జయశ్రీగా చెప్పదలుచుకుంది ఏదంటే, మొన్న మేము ఒకటి ప్రెస్ మీట్ ఇచ్చాం. లంబాడ తెగలు ఏదైతుందో ఎస్టీలో ఉన్నటువంటి లంబాడ తెగలు 40 లక్షల మంది జనాభా తెలంగాణలో ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క మినిస్టర్ పోస్ట్ కూడా లంబాడ తెగకి ఇయ్యలేదన్న ఉద్దేశంతో ప్రభుత్వం మీద మేము ప్రెస్ మీట్ పెట్టాం. మా తెగకు కూడా మంత్రి పదవి ఇవ్వాలి, ఎందుకంటే 40 లక్షల జనాభా ఉన్నాం, నీకు గెలిపించడంలో మా పాత్ర కూడా ఎంతైనా ఉంది అనేది ప్రభుత్వం మర్చిపోవద్దనే ఉద్దేశంతో మేము ప్రభుత్వం మీద ఇచ్చాం, కానీ వేరే ఏ ఇతర కులాల మీద మేమేమి ఇవ్వలేదు. అలాంటిది దాన్ని ఆదివాసీలో కొన్ని తెగలు దాన్ని కల్పించుకొని పేపర్లో ప్రెస్ మీట్లు ఇచ్చి వాళ్ళు అడగడం కరెక్ట్ కాదు, వాళ్ళని తొలగించేద్దామని మేము పిటిషన్ మేమేమి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ప్రతిసారి కించపరిచినట్టు మాట్లాడుతున్నారు కొందరు. అందరు కాదు కానీ కొందరు. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, నేను ఎక్కడ దొంగదారిన రాలేదు అనేది మీరు గమనించాలి. 108 జీవో ప్రకారంగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చారు. దమాసా ప్రకారం చూసుకుంటే 1970లో జరిగినప్పుడు మేము లంబాడ తెగ ఏదైతే తెలంగాణలో ఉందో మేము ఎస్టీలుగా లేము, డిఎన్టీగా ఉన్నాం. కాబట్టి అప్పుడు మమ్మల్ని లంబాడ తెగల కింద ఎస్టీ కింద మమ్మల్ని కౌంట్ చేయలేదు. 76లో మమ్మల్ని కలిపిన తర్వాత 80లో కౌంట్ చేస్తే అప్పటికే 30 నుండి 35 లక్షల జనాభా ఉన్నాం మేము, తెలంగాణ ఆంధ్ర కలుపుకొని. ఆ తర్వాత 70 నుండి అనుకుంటే ఒకే కుటుంబంలో ఒక ఫాదర్ ఒక మదర్కి 8 మంది 10 మంది పిల్లలు పుట్టిండ్రు. మరి అలాంటప్పుడు జనాభా పెరగదా? మరి దాన్ని మీరు ఇంత ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంత ఎక్కడికి వెళ్ళి వచ్చింది అసలు వీళ్ళని తీసేయాలి అనడానికి పదే చెప్తున్నారు. మేము ఒక్కటే మీకు విన్నపిస్తున్నాం, ఏదైనా ఉన్నా మీరు కోర్టులో కేసేశారు, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, అది వచ్చే వరకు మీరు శాంతియుత ధోరణితో ఉండండి. అంతేకాని మీరు పదే ఇస్తూ మమ్మల్ని మా 40 లక్షల మంది జనాభాని మీరు మా మనోభావాల్ని దెబ్బతీయకుండా మాట్లాడొద్దని చెప్పి మీకు విన్నవిస్తున్నాం. అంతేకాని మాకేదో చేత కాదనో లేదంటే మేమే మాట్లాడలేమనో కాదు. మీరు అన్నట్టు మేము అనుకుంటా పోతే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒకటి, నేను మిమ్మల్ని విన్నవిస్తున్నాం, మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరు మాకంటే 10-20 సంవత్సరాల ముందటి నుండి మీరు రిజర్వేషన్ పొందారు. మరి మేము దాని గురించి ఏమని అంటున్నామా? మేము ఎప్పుడన్నా కామెంట్ చేస్తామా? మరి చేయనప్పుడు మీరు ఎందుకు ఊకే కామెంట్ చేస్తున్నారు? కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా గట్టిగా చెప్తున్నాం, ఇలాంటి ఇంకోసారి ప్రకటనలు రాకుండా ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. లేదు అని అంటే మరి 40 లక్షల మందితోని ఇది ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్య కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల సమస్య. ప్రతి జిల్లాలో ఒక్కసారి ఏదైనా స్టార్ట్ అయిందంటే మాత్రం తర్వాత ప్రభుత్వం దాని రెస్పాన్స్ వహించవలసి ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మేము విన్నవించి చెప్తున్నాం, ఇంకోసారి ఇలాంటి ప్రకటనలు రాకుండా అడ్డుకట్ట వేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మేము లోకల్ ఎమ్మెల్యే గారికి కూడా అదే చెప్తున్నాం, ఎమ్మెల్యే గారు తమరు ఇలాంటి ఏవైతే ఇలాంటి ఇచ్చేవాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా కొన్ని చెప్పండి. ఎందుకనంటే ఒక్కరికొకరు మనం ఇలా చేసుకోబట్టే జీవో నెంబర్ 3 పోయింది, 50% రిజర్వేషన్ కోల్పోయినాం, ఇంకేం కోల్పోదాం అనుకుంటున్నాం మనం. కాబట్టి మేము ఒకటే మీకు చెప్తున్నాం, కలిసికట్టుగా పనిచేద్దాం, పేదలను ఆదుకుందాం. ఎవరైతే మన కులాల్లో ఉన్నారో వాళ్ళకు మనం పైకి తీసుకురావడానికి ఆలోచిద్దాం, కానీ మనం కొట్లాడుకొని ఏమో అన్నట్టు సామెత చేసుకోవద్దని చెప్పి మేము జేఏసీ తరఫున విన్నవిస్తున్నాం. జై హింద్, జై భారత్.